అంతర్జాతీయ రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇన్నాళ్ళు వెస్ట్ ఏషియాలో ఇరాన్ ఇజ్రాయెల్ దాడులతో అట్టుడికిన జియోపాలిటిక్స్ ఇప్పుడు మళ్ళీ రష్యా యుక్రెయిన్ వైపు షిఫ్ట్ అయ్యాయి. ఇరాన్ యుద్ధం ఇక చరిత్ర. ఇప్పుడు నా ఫోకస్ మొత్తం యుక్రెయిన్ యుద్ధంపైనే అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. యుద్ధాన్ని ముగించడమే కాదు, రష్యాపై ఆంక్షలు విధించేందుకు ట్రంప్ సంకేతాలు ఇచ్చాడు. ఫ్రాన్స్లో జరిగిన G7 కూటమి దేశాల సమావేశంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. అసలు మిడిల్ ఈస్ట్ సంక్షోభం చల్లారుతున్న టైంలో ట్రంప్ యుక్రెయిన్ అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చాడు? ఇప్పటి వరకు రష్యాపై అమెరికా ఎలాంటి ఆంక్షలు విధించింది? ట్రంప్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ స్ట్రీమ్. నేను సచిన్. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత ప్రపంచ దేశాల దృష్టి మొత్తం మిడిల్ ఈస్ట్ పైనే పడింది. దీంతో యుక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ చర్చల్లో కొంత వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. వెస్ట్ ఏషియా ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టడంతో అమెరికా, యూరప్ దేశాలు మళ్ళీ యుక్రెయిన్ ఫైల్ను ముందుకు తెస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంది. యుక్రెయిన్ యుద్ధం మొదలై ఇప్పటికీ 4 ఏళ్లు చేరువైంది. అంటే దాదాపుగా 5 ఏళ్ళు అవుతూ ఉంది. నెక్స్ట్ ఇయర్కి ఇంకా 5 ఏళ్ళు పూర్తయిపోతుంది. ఈ కాలంలో లక్షలాది మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల డాలర్ల నష్టం జరిగింది. యుద్ధం ఎంతకాలం కొనసాగితే అంతగా రష్యా, యుక్రెయిన్ మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటూ ఉంది. అందుకే ఇప్పుడు పాశ్చాత్య దేశాలు రష్యాపై మరింత ఒత్తిడి పెంచి యుద్ధాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని భావిస్తూ ఉన్నాయి. ఫ్రాన్స్లోని ఎవియాన్ లే బేలో జరిగిన G7 కూటమి దేశాల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నాడు. ఈ సమావేశంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా హాజరయ్యాడు. అక్కడ ట్రంప్, జెలెన్స్కీ మధ్య ప్రత్యేక చర్చలు జరిగాయి. ఇరాన్ సంక్షోభం ముగిసింది అని, ఇకపై తన పూర్తి దృష్టి యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంపైనే ఉంటుంది అంటూ ట్రంప్ క్లారిటీ ఇచ్చాడు. అసలు ట్రంప్ ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే విందాం. They lost 35,000 soldiers between the two. Think of this on a monthly basis. They averaged 25,000 people, mostly soldiers, young, beautiful people. We were focused on Iran. That's going to be in the back, in the rear view mirror, but But the only reason I don't like to see 25,000 young people die every month. Every month, 25,000 people die. Young people, they're just starting their life. They go to this front and they get blown up. And Ukraine is losing a lot of people too. I mean, the whole thing is ridiculous. So, I'm going to do whatever I can. Look, Russia should make a deal. Russia's lost. ప్రతి నెల వేలాది మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా కనిపించింది అంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఈ రక్తపాతానికి ముగింపు పలకడమే తన ప్రధాన లక్ష్యము అని ట్రంప్ స్పష్టం చేశాడు. ఇక ఈ సమావేశంలో పాల్గొన్న మిగతా G7 దేశాలు కూడా రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావాలని, యుక్రెయిన్కు అండగా నిలవాలి అని చెప్పి ట్రంప్ అభిప్రాయపడ్డాడు. ఇక రష్యా, యుక్రెయిన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం 2022 ఫిబ్రవరి 24న మొదలైంది. యుక్రెయిన్ నేటో కూటమిలో చేరాలని ప్రయత్నించడమే ఈ యుద్ధానికి ప్రధాన కారణం. తన సరిహద్దుల్లో ఉన్న యుక్రెయిన్ నేటోలో చేరితే అమెరికా సైన్యం నేరుగా రష్యా బోర్డర్లోకి వస్తుందని పుతిన్ భావించాడు. ఇది రష్యా భద్రతకు ముప్పు అని చెప్పి హెచ్చరించాడు. అయినా యుక్రెయిన్ వినకపోవడంతో 2022 ఫిబ్రవరిలో రష్యా సైన్యం ఆ దేశంపై విరుచుకుపడింది. దీంతో యుక్రెయిన్ వెంటనే ప్రతీకార దాడులను ప్రారంభించింది. కేవలం కొన్ని రోజుల్లోనే ముగుస్తుంది అనుకున్న ఈ యుద్ధం అమెరికా, యూరప్ దేశాలు యుక్రెయిన్కు పెద్ద ఎత్తున ఆయుధాలు, ఆర్థిక సాయం అందించడంతో ఏళ్ల తరబడి సాగుతూనే వస్తూ ఉంది. యుక్రెయిన్పై రష్యా దాడిని నిరసిస్తూ అమెరికా, దాని మిత్ర దేశాలు గతంలో రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడానికి రికార్డు స్థాయిలో ఆంక్షలు విధించాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే, మొదటిది రష్యాకు చెందిన ప్రధాన బ్యాంకులన్నింటినీ అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ అయిన స్విఫ్ట్ నుంచి తొలగించారు. దీని కారణంగా రష్యా వేరే దేశాలతో వ్యాపారం చేయడం చాలా కష్టమైపోయింది. రెండో విషయానికి వస్తే, రష్యా నుంచి వచ్చే ముడి చమురు, గ్యాస్ దిగుమతులపై అమెరికా పూర్తిగా నిషేధం విధించింది. యూరప్ దేశాలు కూడా రష్యా ఆయిల్పై $60, అవును ఏకంగా $60 ప్రైస్ క్యాప్ పెట్టాయి. అంటే అంతకంటే ఎక్కువ ధరకు రష్యా చమురును ఎవ్వరూ కొనకూడదు అని నిబంధన తెచ్చాయి. ఇక మూడోది, రష్యా నుంచి వచ్చే బంగారం, సీ ఫుడ్, ఓడ్కా లాంటి వస్తువులపై భారీగా టారిఫ్స్ విధించింది ఈ దేశాలన్నీ కలిసి. అంతేకాదు, రష్యాకు ఎలాంటి అత్యాధునిక టెక్నాలజీ, మైక్రోచిప్స్ వెళ్లకుండా ఆంక్షలు కూడా పెట్టాయి. కానీ చైనా, భారత్ లాంటి దేశాలు రష్యా నుంచి చమురు కొనడం కారణంగా రష్యా ఎకానమీ పూర్తిగా పడిపోకుండా మేనేజ్ చేయగలిగింది. అయితే రష్యాపై ఒత్తిడి తీసుకురావడం ట్రంప్కు ఇదేం కొత్త కాదు. తన తొలి అధ్యక్ష పదవీ కాలంలోనే రష్యా సంస్థలు,
వ్యాపారవేత్తలు, అధికారులపై ఆంక్షలు విధించాడు ట్రంప్. రష్యన్ స్టీల్, అల్యూమినియంపై అదనపు పన్నులు కూడా వేశాడు. స్క్రిపాల్ విషప్రయోగ ఘటన తర్వాత రష్యా దౌత్యవేత్తలను అమెరికా నుంచి బహిష్కరించారు. నార్డ్ స్ట్రీమ్ 2 గ్యాస్ ప్రాజెక్టుపై కూడా తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక సెకండ్ టర్మ్లోనూ రష్యా చమురు కొనుగోళ్లను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనపు టారిఫ్స్ విధించాడు. రష్యాకు ఆదాయం అందించే మార్గాలను మూసివేయడమే టార్గెట్గా ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచాడు. అందుకే ఇప్పుడు ట్రంప్ మళ్ళీ ఆంక్షల గురించి మాట్లాడుతూ ఉండడంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి. రష్యాను దెబ్బతీయడానికి ట్రంప్ ఒక పక్కా ప్లాన్ వేశాడు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మీదుగా మళ్లీ చమురు రవాణా యథావిధిగా భారీగా ప్రారంభం కాబోతుంది. గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ సప్లై పెరిగితే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు అదుపులోకి వస్తాయి. సరిగ్గా ఈ అవకాశాన్ని వాడుకుని రష్యాను మరింత దెబ్బతీయాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు. గల్ఫ్ ఆయిల్ అందుబాటులోకి వస్తుంది కాబట్టి రష్యా నుంచి వచ్చే చమురుపై త్వరలోనే మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించబోతున్నాము అంటూ ట్రంప్ సంకేతాలిచ్చాడు. దీనివల్ల రష్యాకు వచ్చే ఆదాయ మార్గాలను పూర్తిగా బ్లాక్ చేయొచ్చనేది ట్రంప్ వ్యూహం. మొత్తానికి ఇన్నాళ్లు ఇరాన్ చుట్టూ తిరిగిన అంతర్జాతీయ రాజకీయం ఇప్పుడు మళ్లీ రష్యా యుక్రెయిన్ వైపు మళ్లింది. రష్యాపై ఆంక్షలు పెంచుతామని ట్రంప్ ఇస్తున్న సంకేతాలు చూస్తూ ఉంటే పుతిన్ను ఆర్థికంగా కట్టడి చేసి యుద్ధాన్ని ఒక కొలిక్కి తేవాలనే కసి స్పష్టంగా కనిపిస్తోంది. మరి ట్రంప్ అనుకున్నట్లుగా రష్యాపై ఈ కొత్త ఆంక్షలు వర్కౌట్ అవుతాయా? యుక్రెయిన్ యుద్ధానికి త్వరలోనే ఎండ్ కార్డు పడుతుందా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. మరి ఇరాన్ చాప్టర్ క్లోజ్ అయిందని ఇక రష్యా సంగతి తేలుస్తానంటున్న ట్రంప్ వ్యూహంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం ఆర్స్ట్రీమ్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతర్జాతీయ రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇన్నాళ్ళు వెస్ట్ ఏషియాలో ఇరాన్, ఇజ్రాయెల్ దాడులతో అట్టుడికిన జియో పాలిటిక్స్ ఇప్పుడు మళ్ళీ రష్యా, యుక్రెయిన్ వైపు షిఫ్ట్ అయ్యాయి. ఇరాన్ యుద్ధం ఇక చరిత్ర. ఇప్పుడు నా ఫోకస్ మొత్తం యుక్రెయిన్ యుద్ధంపైనే అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. యుద్ధాన్ని ముగించడమే కాదు, రష్యాపై ఆంక్షలు విధించేందుకు ట్రంప్ సంకేతాలిచ్చాడు. ఫ్రాన్స్లో జరిగిన G7 కూటమి దేశాల సమావేశంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. అసలు మిడిల్ ఈస్ట్ సంక్షోభం చల్లారుతున్న టైంలో ట్రంప్ యుక్రెయిన్ అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చాడు? ఇప్పటి వరకు రష్యాపై అమెరికా ఎలాంటి ఆంక్షలు విధించింది? ట్రంప్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి ఆఖరి వరకు చూడండి. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత ప్రపంచ దేశాల దృష్టి మొత్తం మిడిల్ ఈస్ట్ పైనే పడింది. దీంతో యుక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ చర్చల్లో కొంత వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. వెస్ట్ ఏషియా ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టడంతో అమెరికా, యూరప్ దేశాలు మళ్ళీ యుక్రెయిన్ ఫైల్ను ముందుకు తెస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంది. యుక్రెయిన్ యుద్ధం మొదలై ఇప్పటికీ 4 ఏళ్లు చేరువైంది. అంటే దాదాపుగా 5 ఏళ్ళు అవుతూ ఉంది. నెక్స్ట్ ఇయర్కి ఇంకా 5 ఏళ్ళు పూర్తయిపోతుంది. ఈ కాలంలో లక్షలాది మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల డాలర్ల నష్టం జరిగింది. యుద్ధం ఎంతకాలం కొనసాగితే అంతగా రష్యా, యుక్రెయిన్ మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటూ ఉంది. అందుకే ఇప్పుడు పాశ్చాత్య దేశాలు రష్యాపై మరింత ఒత్తిడి పెంచి యుద్ధాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని భావిస్తూ ఉన్నాయి. ఫ్రాన్స్లోని ఎవియాన్ లే బేలో జరిగిన G7 కూటమి దేశాల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నాడు. ఈ సమావేశంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా హాజరయ్యాడు. అక్కడ ట్రంప్, జెలెన్స్కీ మధ్య ప్రత్యేక చర్చలు జరిగాయి. ఇరాన్ సంక్షోభం ముగిసింది అని, ఇకపై తన పూర్తి దృష్టి యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంపైనే ఉంటుంది అంటూ ట్రంప్ క్లారిటీ ఇచ్చాడు. అసలు ట్రంప్ ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే విందాం. They lost 35,000 soldiers between the two. Think of this on a monthly basis. They averaged 25,000 people, mostly soldiers, young, beautiful people. We were focused on Iran. That's going to be in the back, in the rear view mirror. But the only reason I don't like to see 25,000 young people die every month. Every month, 25,000 people die. Young people, they're just starting their life. They go to this front and they get blown up. And Ukraine is losing a lot of people too. I mean, the whole thing is ridiculous. So, I'm going to do whatever I can. Look, Russia should make a deal. Russia's lost. ప్రతి నెల వేలాది మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా కనిపించింది అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఈ రక్తపాతానికి ముగింపు పలకడమే తన ప్రధాన లక్ష్యము అని ట్రంప్ స్పష్టం చేశాడు. ఇక ఈ సమావేశంలో పాల్గొన్న మిగతా G7 దేశాలు కూడా రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావాలని, యుక్రెయిన్కు అండగా నిలవాలి అని చెప్పి ట్రంప్ అభిప్రాయపడ్డాడు. ఇక రష్యా యుక్రెయిన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం 2022 ఫిబ్రవరి 24న మొదలైంది. యుక్రెయిన్ నేటో కూటమిలో చేరాలని ప్రయత్నించడమే ఈ యుద్ధానికి ప్రధాన కారణం. తన సరిహద్దుల్లో ఉన్న యుక్రెయిన్ నేటోలో చేరితే అమెరికా సైన్యం నేరుగా రష్యా బోర్డర్లోకి వస్తుందని పుతిన్ భావించాడు. ఇది రష్యా భద్రతకు ముప్పు అని చెప్పి హెచ్చరించాడు. అయినా యుక్రెయిన్ వినకపోవడంతో 2022 ఫిబ్రవరిలో రష్యా సైన్యం ఆ దేశంపై విరుచుకుపడింది. దీంతో యుక్రెయిన్ వెంటనే ప్రతీకార దాడులను ప్రారంభించింది. కేవలం కొన్ని రోజుల్లోనే ముగుస్తుంది అనుకున్న ఈ యుద్ధం అమెరికా, యూరప్ దేశాలు యుక్రెయిన్కు పెద్ద ఎత్తున ఆయుధాలు, ఆర్థిక సాయం అందించడంతో ఏళ్ల తరబడి సాగుతూనే వస్తూ ఉంది. యుక్రెయిన్పై రష్యా దాడిని నిరసిస్తూ అమెరికా, దాని మిత్ర దేశాలు గతంలో రష్యాను ఆర్థికంగా దెబ్బతీయడానికి రికార్డు స్థాయిలో ఆంక్షలు విధించాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే, మొదటిది రష్యాకు చెందిన ప్రధాన బ్యాంకులన్నిటినీ అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ అయిన స్విఫ్ట్ నుంచి తొలగించారు. దీని కారణంగా రష్యా వేరే దేశాలతో వ్యాపారం చేయడం చాలా కష్టమైపోయింది. రెండో విషయానికి వస్తే, రష్యా నుంచి వచ్చే ముడి చమురు, గ్యాస్ దిగుమతులపై అమెరికా పూర్తిగా నిషేధం విధించింది. యూరప్ దేశాలు కూడా రష్యా ఆయిల్పై $60, అవును ఏకంగా $60 ప్రైస్ క్యాప్ పెట్టాయి. అంటే అంతకంటే ఎక్కువ ధరకు రష్యా చమురును ఎవ్వరూ కొనకూడదు అని నిబంధన తెచ్చాయి. ఇక మూడోది, రష్యా నుంచి వచ్చే బంగారం, సీ ఫుడ్, ఓడ్కా లాంటి వస్తువులపై భారీగా టారిఫ్స్ విధించింది ఈ దేశాలన్నీ కలిసి. అంతేకాదు రష్యాకు ఎలాంటి అత్యాధునిక టెక్నాలజీ, మైక్రోచిప్స్ వెళ్లకుండా ఆంక్షలు కూడా పెట్టాయి. కానీ చైనా, భారత్ లాంటి దేశాలు రష్యా నుంచి చమురు కొనడం కారణంగా రష్యా ఎకానమీ పూర్తిగా పడిపోకుండా మేనేజ్ చేయగలిగింది. అయితే రష్యాపై ఒత్తిడి తీసుకురావడం ట్రంప్కు ఇదేం కొత్త కాదు. తన తొలి అధ్యక్ష పదవీ కాలంలోనే రష్యా సంస్థలు, వ్యాపారవేత్తలు, అధికారులపై ఆంక్షలు విధించాడు ట్రంప్. రష్యన్ స్టీల్, అల్యూమినియంపై అదనపు పన్నులు కూడా వేశాడు. స్క్రిపాల్ విషప్రయోగ ఘటన తర్వాత రష్యా దౌత్యవేత్తలు అమెరికా నుంచి బహిష్కరించారు. నార్డ్ స్ట్రీమ్ 2 గ్యాస్ ప్రాజెక్టుపై కూడా తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక సెకండ్ టర్మ్లోనూ రష్యా చమురు కొనుగోళ్లను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై అదనపు టారిఫ్స్ విధించాడు. రష్యాకు ఆదాయం అందించే మార్గాలను మూసివేయడమే టార్గెట్గా ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచాడు. అందుకే ఇప్పుడు ట్రంప్ మళ్ళీ ఆంక్షల గురించి మాట్లాడుతూ ఉండడంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి. రష్యాను దెబ్బతీయడానికి ట్రంప్ ఒక పక్కా ప్లాన్ వేశాడు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మీదుగా మళ్లీ చమురు రవాణా యథావిధిగా భారీగా ప్రారంభం కాబోతుంది. గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ సప్లై పెరిగితే ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు అదుపులోకి వస్తాయి. సరిగ్గా ఈ అవకాశాన్ని వాడుకుని రష్యాను మరింత దెబ్బతీయాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు. గల్ఫ్ ఆయిల్ అందుబాటులోకి వస్తుంది కాబట్టి రష్యా నుంచి వచ్చే చమురుపై త్వరలోనే మరిన్ని కఠినమైన ఆంక్షలు విధించబోతున్నాము అంటూ ట్రంప్ సంకేతాలిచ్చాడు. దీనివల్ల రష్యాకు వచ్చే ఆదాయ మార్గాలను పూర్తిగా బ్లాక్ చేయొచ్చనేది ట్రంప్ వ్యూహం. మొత్తానికి ఇన్నాళ్లు ఇరాన్ చుట్టూ తిరిగిన అంతర్జాతీయ రాజకీయం ఇప్పుడు మళ్ళీ రష్యా యుక్రెయిన్ వైపు మళ్ళింది. రష్యాపై ఆంక్షలు పెంచుతామని ట్రంప్ ఇస్తున్న సంకేతాలు చూస్తూ ఉంటే పుతిన్ను ఆర్థికంగా కట్టడి చేసి యుద్ధాన్ని ఒక కొలిక్కి తేవాలనే కసి స్పష్టంగా కనిపిస్తోంది. మరి ట్రంప్ అనుకున్నట్లుగా రష్యాపై ఈ కొత్త ఆంక్షలు వర్కౌట్ అవుతాయా? యుక్రెయిన్ యుద్ధానికి త్వరలోనే ఎండ్ కార్డు పడుతుందా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. మరి ఇరాన్ చాప్టర్ క్లోజ్ అయిందని ఇక రష్యా సంగతి తేలుస్తానంటున్న ట్రంప్ వ్యూహంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంటర్నేషనల్ అప్డేట్స్ కోసం R-Streamని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.